హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హైబ్రిడ్ 2007 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. 2000 మూవీ ఇప్పుడు ఎందుకు భయ్యా అంటారేమో, నేను అలాగే అనుకున్నాం భయ్యా. బట్ ఏం చేస్తాం, తెలుగు డబ్బింగ్ వచ్చిందని చెప్పేసి ఆన్లైన్ లో పెట్టడం అయితే జరిగింది. బట్ యాక్చువల్లీ తెలుగు డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంది భయ్యా. నాకు తెలిసి ఎవరో డబ్బింగ్ ఆర్టిస్టులు రోడ్డు పక్కన కూర్చొని డబ్ చేసినట్టున్నారు. అస్సలు సెట్ కాలేదు, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ తో వర్స్ట్ గా ఉంది. సో నేనైతే ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూసాను, అంటే ఇంగ్లీష్ లోనే చూసాను. మూవీ రన్ టైం అయితే జస్ట్ 1 hour 30 minutes అయితే ఉంటుంది. ఇది మీకు ప్రైమ్ వీడియోలో యూఎస్ రీజియన్ లో అయితే రన్ అవుతుంది భయ్యా. ఇండియాలో అయితే ప్రైమ్ వీడియోలో లేదు, బట్ ఆన్లైన్ లో ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక యాక్సిడెంట్ వల్ల అయితే తన ఐస్ అయితే కోల్పోతాడు అనమాట. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ల్యాబ్ అయితే హీరోకి ఒక నక్క కొల్లు అయితే పెడతాయి అన్నమాట, ఉల్ఫ్ కి సంబంధించింది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, సో అందుకే చూసా. బట్ మూవీ ఓవరాల్ గా మాత్రం నచ్చలేదు భయ్యా. ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్ గా అనిపించింది. కాన్సెప్ట్ అనే స్టోరీని అయితే నేను ఏమన్నాను, ఎందుకంటే ఇది 2007 మూవీ. అప్పుడు చూడాల్సిన మూవీని నేను 2025 లో చూస్తున్నా. స్క్రీన్ ప్లే గానీ ప్రెజెంటేషన్ గానీ అవుట్డేటెడ్ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే 2007 మూవీ కాబట్టి. సో నేనే లేట్ గా చూసాం, అది మన తప్పు అవుద్ది. నాకేం నచ్చలేదు మూవీలో అంటే థ్రిల్ అయితే లేదు. మెయిన్ గా థ్రిల్ కానీ సస్పెన్స్ కానీ మిస్టరీ ఎలిమెంట్స్ కానీ యాక్షన్ కానీ ఇవేమీ ఉండవు. జస్ట్ డ్రామా వేసే రన్ అవుతూ ఉంటుంది మూవీ మొత్తం కూడా. అక్కడక్కడ ఏదో వుల్ఫ్ కి సంబంధించిన విజన్స్ అయితే చూపిస్తారు కానీ అవి స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. అంటే ఫస్ట్ ప్లాట్ లోకి తీసుకెళ్లిన విధానం ఒక 20 to 25 minutes ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. ఓకే, ఇదేదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది అనిపించింది, కానీ ఆఫ్టర్ దట్ వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు మూవీలో తీయడానికి. ఏదో అక్కడక్కడ అలా నడిపేస్తూ ఉంటారు అంతే. అటు తిరిగి లాస్ట్ లో ఎలా జరిగిందని చూపిస్తూ ఉంటారు ఆ గంట సేపు కూడా. అందుకే వర్కౌట్ అవ్వలేదు. అంటే స్టోరీ కాన్సెప్ట్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఉన్న మూవీ మొత్తం కూడా ఏం తీయాలి అన్న థీమ్ అయితే అంతగా రాసుకోలేనట్టుంది. రైటింగ్స్ పరంగా బ్యాడ్ గా ఉంటుంది, అండ్ యాక్షన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు, అండ్ క్లోజర్ కూడా ఓకే. ఇంతకు మించి మీరు మాత్రం ఏం చేస్తారు అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. అంటే అంత ఇంపాక్ట్ అయితే లేదు నా మీద ఓవరాల్ గా మూవీ అయితే. అంటే హాలీవుడ్ మూవీ, పైగా హైబ్రిడ్, ఆ వోల్ఫ్ ఇవన్నీ పోస్టర్స్ ఉన్నాయి. సో మాక్సిమం అందరూ సెర్చ్ చేస్తారు కాబట్టి రీచ్ కోసం ఈ వీడియో చేస్తున్నా. అంతకు మించి అయితే పెద్ద వర్తిట్ మూవీ అయితే ఏం కాదు ఇది. జస్ట్ మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే అవాయిడ్ చేసండి. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే క్లైమాక్స్ వెళ్ళి కొద్ది ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక ఇంటిమేషన్ సీన్ అయితే ఉంటుంది. అక్కడ కిస్సింగ్ అండ్ కొంచెం సెమీ న్యూడిటీ అయితే ఉంటుంది. మరి అదొక్కటి స్కిప్ చేసుకుంటానంటే ఉన్న మూవీ అంతా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు భయ్యా. చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం ఎక్కువగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. అండ్ థియేట్రికల్ కంటెంట్ వస్తుంది, అండ్ యానిమేషన్ కంటెంట్ కూడా వస్తుంది. ఎక్కడ కూడా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు, అప్డేట్స్ తెలియాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వచ్చి ఫాలో కొట్టండి భయ్యా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.